మార్నింగ్ ఆల్ అటామీ మెంబర్స్. సో రీసెంట్గా మనకి అటామీలో వచ్చినటువంటి అప్డేట్ అండి. పర్సనల్ పీవీని మ్యాచింగ్ ఇన్కమ్కి యాడ్ చేయడం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి చాలామంది చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సో అది ఎలా వస్తుంది అనేది నిన్న మ్యాచ్ అయినటువంటి మన టీం మెంబర్ ఒకతని ఐడిని నేను ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. సో మై ఆఫీస్ మీద మనం క్లిక్ చేస్తే మనకి మన ఏడిఎన్ నెంబరు నేమ్తో పాటు లెఫ్ట్ సైడ్ ఎంత పీవీ ఉంది, రైట్ సైడ్ ఎంత పీవీ ఉంది, ఇదంతా కూడా చూపిస్తూ ఉంటుంది. మన టీం ఎంత సైజ్ ఉంది ఇదంతా కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే టుడే ఈరోజు డేట్లో లెఫ్ట్ పీవీ 0, రైట్ పీవీ 0. అదే ఎస్టర్డే నిన్నటి డేట్లో కనుక గమనిస్తే లెఫ్ట్ సైడు మోర్ దెన్ 3 lakhs ఉంది, రైట్ సైడు 2,95,050 పీవీ ఉంది. అంటే ఇక్కడ మనకి మ్యాచింగ్ ఇన్కమ్ రావాలి అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ 2,95,050కి ఇంకొక అప్రాక్సిమేట్లీ 5,000 పీవీ కనుక యాడ్ అయితే మ్యాచింగ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో అయితే ఒకప్పుడు ఓన్లీ రైట్ సైడ్ ఉన్నటువంటి టీం మెంబర్స్ ఆ పీవీ చేసినప్పుడు లేదా రైట్ సైడ్ ఉన్నటువంటి ఐడీలలో మనం ఏదన్నా ఆర్డర్ పెట్టినప్పుడు ఇది 3 lakhs దాటిపోయి మ్యాచింగ్ ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంది. కానీ రీసెంట్గా అటామీ మనకి ఇచ్చినటువంటి అప్డేటెడ్ ప్లాన్ ప్రకారం చూస్తే మన పర్సనల్ పీవీ ఏదైతే ఉందో అది వీకర్ సైడ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఈ మెంబర్ నిన్న తనకి కావాల్సినటువంటి టూత్ పేస్టు, టూత్ బ్రష్లు పర్చేజ్ చేసుకోవడం జరిగింది. తన సెల్ఫ్ ఐడి మీద పర్చేజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి 8,750 పీవీ అనేది ఇక్కడ యాడ్ అవటం జరిగింది. సో ఇది వీకర్ సైడ్ అనేది క్యాలిక్యులేషన్కి యూజ్ అవుతుంది అనమాట. ఈ ఆర్డర్ నిన్న బిఫోర్ 8:30 జరిగిందండి. సో ఆ కారణంగా ఇది మ్యాచింగ్ అయ్యేసి ఆ మ్యాచింగ్ ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో అది ఈరోజు 0 అని చూపిస్తూ ఉంది. సో నిన్న డేట్లో మ్యాచింగ్ జరిగింది. సో అది మనం చెక్ చేసుకోవాలనుకుంటే మన కమిషన్లో జనరల్ కమిషన్ రికార్డు కనుక మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మనం గమనించవచ్చండి. సో ఇక్కడ 12th డేటు అంటే 12వ తారీఖు అంత ముందు వరకు మాత్రమే అతని గ్రూప్లో పర్చేజెస్ అనేది జరుగున్నాయి. ఆ తర్వాత ఏమీ జరగలేదు. సో 18వ తారీఖు పర్సనల్ పీవీ 8,750 పర్సనల్ పీవీ జరిగి సో అది రైట్ సైడ్ ఉన్నటువంటి 2,95,050 పీవీకి యాడ్ అవుతూ అంటే మోర్ దెన్ టోటల్ కలుపుకుంటే 3 lakhs అయింది కాబట్టి స్కోర్ అనేది 15 రావడం జరిగింది. అంటే ఇక్కడ 3,964 రూపాయల కమిషన్ రావడానికి ఇది 18వ తారీఖు డేట్లో మ్యాచ్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనం ఇప్పుడు మన పర్సనల్ పీవీ కనుక 24 lakhs కనుక కాకపోయి ఉండుంటే మనం పర్సనల్గా పర్చేజ్ చేసుకున్నా కానీ అది మనకి వీకర్ సైడు పర్సనల్ పీవీ అనేది యాడ్ అవుతుంది. ఆ విధంగా యాడ్ అవటం ద్వారా మనం మ్యాచింగ్ ఇన్కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం ప్రతిరోజు వాడుకునేటువంటి టూత్ పేస్టు, టూత్ బ్రష్, షాంపూ, హెల్త్ ప్రొడక్ట్స్ వీటన్నిటి కారణంగా అంటే వాటిని యూజ్ చేసుకుంటూ కూడా మనం రెగ్యులర్గా ఇన్కమ్ తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉందన్నమాట. అందుకే ఎర్న్ మనీ వైల్ బ్రషింగ్ అని చెప్పేసి అటామీ హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ తరఫున ప్రమోషన్స్ అనేది చేయడం జరుగుతూ ఉంది. సో మీరు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కనుక అటామీ వెబ్సైట్ లేదా యాప్ని ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోండి. స్పాన్సర్ ఐడి కావాలనుకుంటే మీరు అటామీ హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు స్పాన్సర్ ఐడి రావడం అనేది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు అండి. నా పేరు వాసు పమిడి. నా మొబైల్ నెంబర్ 9505320666. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్.